బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పడమటిలో ఓ వ్యక్తి మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కాడు. సురేందర్ రెడ్డి అనే వ్యక్తి విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల రెగ్యులరైజ్ అయిన జాబితాలో తన పేరు లేదని మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు తన కుడి చేయిని కూడా కోల్పోయాడు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివతేజను ఫోన్ లైన్ లో అడిగి తెలుసుకుందాం. శివతేజ, చెప్పండి. లయ జిన్నారం మండలం గుమ్మడిదలలో సురేందర్ రెడ్డి అనే కాంట్రాక్ట్ ఉద్యోగి ఈరోజు సెల్ టవర్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఏదైతే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సురేందర్ రెడ్డిని కూడా రెగ్యులరైజ్ చేస్తారు అన్న హోప్ తో సురేందర్ రెడ్డి 2 రోజులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా కూడా అతను ఏదైతే విద్యుత్ కాంట్రాక్ట్ రంగంలోనే పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన ఒక ప్రమాదంలో అతని చెయ్యిని కూడా పోగొట్టుకున్న జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు తనకు ఉద్యోగం ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిని తీవ్ర స్థాయిలో సురేందర్ రెడ్డిని నిరసిస్తున్నారు. ఏదైతే ఆ ప్రమాదంలో చెయ్యి కోల్పోయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, తనకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా తనను ఆదుకుంటాను అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఆ హామీని తుంగలో తొక్కిందని, నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఖచ్చితంగా సెల్ టవర్ నుంచి దూకి చనిపోతాను అంటూ ఈరోజు ఉదయం నుంచి కూడా అతను సెల్ టవర్ పైన ఉన్నారు. అక్కడికి సంబంధిత అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే సురేందర్ రెడ్డితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు, గతంలో ఏదైతే ప్రమాదంలో అంటే విద్యుత్ పనులు చేస్తున్న నేపథ్యంలోనే ప్రమాదంలో తను గాయపడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన చెయ్యిని కూడా కోల్పోవడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటామని సంబంధిత అధికారులతో కూడా చర్చించడం జరిగింది. కానీ రెగ్యులరైజ్ ఆ విషయంలో మాత్రం తనకు పట్టించుకోవడం లేదంటూ తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పూట సంబంధిత శాఖకు సంబంధించిన సెల్ టవర్ ని అతను ఎక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి ఇప్పటికే పోలీసులతో పాటు ఉన్నతాధికారులు కూడా చేరుకోవడం జరిగింది. సురేందర్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం అధికారులతో మాట్లాడిస్తాము, ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాను చెప్తున్నారు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు, తనకు పర్మనెంట్ ఉద్యోగం కావాలి, ఖచ్చితంగా తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటానని మాట ఇచ్చింది. ఈ నేపథ్యంలో తనకు ఖచ్చితంగా న్యాయం చేస్తానంటేనే సెల్ టవర్ దిగుతానని చెప్తున్న పరిస్థితి. లయ. రైట్, థ్యాంక్ యూ శివతేజ. For more updates, please subscribe 99 TV Telugu.